అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ఈ వీడియోలో మనం పప్పు చెక్కలు చేసుకుంటూ ఉంటాం కదా రైస్ పిండితో. ఇప్పుడు రైస్ పిండితో కాకుండా నేను మైదా పిండితో పప్పు చెక్కలు చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. దానికోసం నేను మైదా పిండి 2 కప్పులు తీసుకున్నాను. కార్న్ఫ్లవర్ ఉంటుంది కదా, మొక్కజొన్న పిండి, అది 2 స్పూన్స్ తీసుకున్నాను. పెసరపప్పు నానబెట్టుకొని 1 కప్పు వరకు వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని నేను మసాలా కోసం ఎండుమిర్చి 3, జీలకర్ర 1 స్పూన్ వరకు, చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ కారం కూడా వేసేసుకుంటున్నాను. బాగా వేడి నూనె కాచుకొని ఒక నూనె వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత వాటర్తో ఈ విధంగా కలిపేసుకొని దీనిపైన చేతులకి ఆయిల్ రాసుకొని కొంచెంగా తీసుకొని మనం ఈ విధంగా పల్చగా చేసుకోవాలి. పల్చగా ఇలా ఒత్తుతూ ఉంటే పల్చగా వచ్చేస్తాయి. అప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకొని బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా భలే ఉంటాయి. టేస్ట్ అసలు మనం నార్మల్ చక్కెరలాగా ఉండవు, స్పెషల్గా ఉంటాయి అనమాట. మీరు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.